మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, ఈ మధ్యన బాగా ఎక్కువగా వింటున్న ఒక మాట, హెయిర్ గ్రోత్లో భాగంగా 7 రోజుల్లోనే మన జుట్టు పెరిగే అద్భుతమైన రహస్యాలు ఆయుర్వేదంలో ఉన్నాయట. సో నిజంగా 7 డేస్లో హెయిర్ గ్రో అవ్వడం సాధ్యమేనా? మరి ఆ రహస్యాలు మాకెందుకు చెప్పట్లే, మాకు కూడా చెప్పండి. 7 రోజుల్లో జుట్టు పెరగడం, ఓకే. ఎంత పెరుగుతుంది? అది తెలీదు అక్క. అదే క్వశ్చన్ అక్కడ. 7 రోజుల్లో జుట్టు అంటే ఎంత పెరుగుతుంది? 10 ఇంచులా, 20 ఇంచులా, 20 ఎంత నేల వరకు? వింటుంటే చాలా బాగుంది. అంత పెరుగుద్దా? ఓకే. సో నార్మల్గా ఏంటంటే మనం ఏం చేసినా చేయకపోయినా రోజుకి కొంచెం జుట్టు పెరుగుతుంది మనకి. 0.03 మిల్లీమీటర్, కొంచెం. ఒక వారంలో 1 ఇంచ్, 1 ఇంచ్ అంటాం కదా, 1 ఇంచులో 10వ వంతు మన జుట్టు పెరుగుతుంది. ఏం చేసినా చేయకపోయినా అంతకు మించి ఏదో మ్యాజిక్ అయిపోతుంది, మిరాకిల్ అయిపోతుంది. సో ఆ ఇంచులో 10వ వంతు సరిగ్గా ప్రాపర్గా పెరగాలి అనుకుంటే గనక అంటే మనం ఏం చేయాలి అంటే ప్రాపర్గా మనం తినే ఆహారము ఏవైతే ఉన్నాయో ఒక రొటీన్, హెయిర్ కేర్ రొటీన్లోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఇలా ఎవరైతే ఒక వారం రోజుల్లో జుట్టు పెరిగిపోతుంది, వారం రోజుల్లో ఏదో పెద్దగా మీకు ఒత్తుగా జుట్టు వచ్చేస్తుంది, ఇవన్నీ నేనైతే బిలీవ్ చేయను. ఎందుకంటే నా జుట్టు చూసారు కదా ఇప్పుడు. అంటే నార్మల్గానే ఏంటి అంటే ఎంత జుట్టు పెరగడం అనేది ఈజీగా అయితే ఒకసారి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత, హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీ వల్ల, సరైన పోషకాహారం లేనందువల్ల, లేకపోతే మనం వాడే మెడిసిన్స్ వల్ల, రకరకాల వేరే ఎలిమెంట్స్ వల్ల, అంటే మీకు థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, రక్తహీనత ఉన్నా, ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. హెయిర్ లాస్ అవ్వడం ఒకటి, హెయిర్ పెరగకపోవడం, ఈ రెండు డిఫరెంట్గా చూసుకోండి. హెయిర్ లాస్ అంటే కంప్లీట్గా లాస్ అయిపోతూ ఉంటుంది. అవును. ఈ విషయంలో నన్ను చాలా మంది ఒక క్వశ్చన్ కూడా అడిగారు. మీరు ఆఫ్టర్ క్యాన్సర్, నిజంగా క్యాన్సర్ లో ఉన్నప్పుడు దాదాపుగా జుట్టు అంతా ఊడిపోతుంది కదా, సో నిజంగా ఇది మీ ఒరిజినల్ జుట్టేనా? ఇది నా ఒరిజినల్ జుట్టే. ఓకే. అది రావాలంటే అసలు హైలీ ఇంపాసిబుల్ అంట కదా. కొంతమందికి జుట్టు పెరగదు ఆఫ్టర్ క్యాన్సర్. చాలా కేసెస్ లో హెయిర్ సరిగా పెరగదు, కొంతమందికి బాగా పెరుగుతుంది. నేను ఒక్కదాన్ని కదా, చాలా మందికి హెయిర్ బాగా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. హెయిర్ వచ్చేస్తుంది, రాకుండా ఏమి ఉండదు. కొన్ని కేసెస్లో ఏంటంటే కాస్త పలచబడిపోతుంది హెయిర్, కొంతమందికి పెరగదు. డిపెండ్స్ ఆన్ వాళ్ళు వాడిన మెడికేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. సో నాది ఒరిజినల్ హెయిరే. కాకపోతే ఈ జుట్టు కూడా పెరగడానికి నా కాన్సెప్ట్ ఏంటంటే లెంత్ కాదు, నాకు పొడుగ్గా ఎంత పొడుగు జుట్టు ఉండాలి అట్లా ఏం కాదు. జుట్టు కాస్త ఒత్తుగా ఉండాలి, అంతే. ఇదే కాన్సెప్ట్ నాది. జుట్టు ఒత్తుగా ఉండాలి. షార్ట్ హెయిర్ ఏం చేస్తాం మరి, నాకు దాని తర్వాత ఇంతే పెరిగింది జుట్టు. హెయిర్ పెరుగుతుంది మెల్లిమెల్లిగా. మధ్యలో నేను హెయిర్ కట్ కూడా చేసుకుంటాను, హెయిర్ కట్ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల కొంచెం అంటే ఈ ఎడ్జెస్ చిన్నగా సన్నగా అయిపోతే హెయిర్ స్టైల్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను, కాబట్టి కట్ చేసేస్తూనే ఉంటాను హెయిర్ అప్పుడప్పుడు. కాకపోతే నాకు జుట్టు ఒత్తుగా ఉండడం క్రైటీరియా, నా క్రైటీరియా జుట్టు ఒత్తుగా ఉండాలి, అంతే. ఎట్లా ఉన్నా కానీ ఇదొకటే, ఇంతకు మించి ఏమీ లేదు. అయితే ఇప్పుడు జుట్టు మెయిన్గా పెరగడానికి మనకి కావాల్సిన మన తినే ఆహారంలో మ్యాంగనీస్ ఎక్కువ ఉండాలి. అది ఎక్కువగా ఉన్నట్లయితేనే మనం తినే ఎందులో దొరుకుతుంది మనకి. మీరు బ్రౌన్ రైస్, మిరియాలు ఎక్కువ తినమంటాం అనమాట. మిరియాలు అంటే అతి వేడి అంటాం, మిరియాలు వేడి కాదు. మీరు తినే ఆహారంలో చిన్న కాస్త మిరియాల పొడి, అవన్నీ మిరియాల వాటర్ కూడా తాగడం చాలా మంచిది. రాత్రిపూట కొన్ని మిరియాలు నానబెట్టుకొని, నో ప్రాబ్లం, రాత్రిపూటలు కొన్ని మిరియాలు నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగేసాను. మిరియాలు తింటే మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఆ మిరియాలు కూడా నవ్వలేచ్చు. ఒక 4-5 మిరియాలు నైట్ నానబెట్టేసి, ఇందులో ఎక్కువ మ్యాంగనీస్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే హెయిర్ పెరగట్లేదు, ఇంచెస్ పెరగట్లేదు అనుకున్న వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోవడము, ఖర్జూరాలు, పాలకూర అండ్ సోయాబీన్స్, ఇవి ఈ సూపర్ ఫుడ్స్ అంటాం. మన జుట్టు పొడుగు పెరగడానికి సూపర్ ఫుడ్ ఏంటి? ఒకటి మిరియాలు, బ్రౌన్ రైస్ కూడా మధ్య మధ్యలో తినడము, సోయాబీన్స్ ఒకటి, ఖర్జూరం ఒకటి, పాలకూర. ఓకే, ఇవి మెయిన్ 5 థింగ్స్. ఇవి తింటే మీకు హెయిర్ మీకు ఎంతైతే వారంలో ఎంతైతే మ్యాజికల్గా పెరుగుతుందని అనను, కాకపోతే న్యాచురల్గా ఎంతైతే హెయిర్ పెరగాలో, ఆ 1/2 ఇంచు 1 ఇంచు ఎంత పెరగాలో అంత మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది అనమాట జుట్టు.
సో ఆ పెరగడం కూడా ఆగిపోయినప్పుడు ఏంటి దాని ఇండికేషన్ మనం సరిగా నరిష్మెంట్ మన హెయిర్కి ఇవ్వట్లేదు. వీటితో పాటు మీరు చేయాల్సింది గోరువెచ్చటి నూనెతోటి హెయిర్ మసాజ్ చేసుకోవడము, వారానికి అట్లీస్ట్ 3 సార్లు కాస్త గోరువెచ్చగా చేయడం, బాగా మసాజ్ చేసుకోవడము. వేడిగా మనం టవల్ చెప్తాం, మనం గోరువెచ్చటి టవల్ మసాజ్ చేసుకున్న వెంటనే టర్కీ టవల్ని గోరువెచ్చటి నీళ్ళల్లో ముంచి దాన్ని తలకు పెట్టుకోవడము. రోజ్మేరీ ఆయిల్ని ఎక్కువగా వాడడము, అంటే డైరెక్ట్గా కాకుండా దాన్ని కాస్త కొబ్బరి నూనెలో ఒక 5-6 డ్రాప్స్ ఆఫ్ రోజ్మేరీ ఆయిల్ వేసి దాన్ని బాగా మసాజ్ చేసుకుంటూ, అది కాకుండా ఇంకా మీరు తినే క్యారెట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ తింటూ సరైన నిద్ర, స్ట్రెస్ లేకుండా ఉండి సరైన మంచి నిద్ర. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఒకప్పుడు మనకి మంచినీళ్ళు ఉండేవి అవును స్నానాలకి, కానీ ఇప్పుడు స్కిన్ నల్లబడడానికి, హెయిర్ రఫ్గా అయిపోవడానికి, కాళ్ళు ఎక్కువగా పగిలిపోవడానికి, ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మనం ఎంత ఇంటర్నల్గా ఎన్ని చేసినా నీళ్ళలో తేడా వల్ల కూడా మనకి బోర్ వాటర్ వస్తుంది. కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. హెయిర్ లాస్ ఎక్కువైపోయింది, బాగా రఫ్ ఎక్కువైపోయింది, స్కిన్ మీరు ఒరిజినల్ కలర్ కంటే కూడా బాగా డార్క్, కొంచెం ట్యాన్ అయిపోవడం ఇవి ఉన్నాయి. కాబట్టి సో ఆ నీళ్ళని మీరు ప్యూరిఫైయర్స్ ఇవన్నీ వాడుతున్నారు ఈ మధ్య. కాస్త పట్టిక వాటర్లో వేసుకొని స్నానాలు చేయడం, అవి అట్లీస్ట్ కొంచెంలో కొంచెం మనకి మెరుగు అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అన్నది నార్మల్గా వారంలో ఎంత పెరగాలో అంత పెరుగుతుంది. అయితే ఇంటేక్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు జుట్టుకి పెట్టుకునే ఏవైతే ఉంటాయో ప్యాక్స్ అని అవన్నీ, అది సెకండ్. ఫస్ట్ ఈజ్ ఇంటేక్, సెకండ్ అవి మీరు వాడే నీళ్ళు, మీ నిద్ర, మీ స్ట్రెస్ లెవెల్స్, మీరు వాడే మెడికేషన్, ఇవన్నీ మీరు ఏంటి అన్నది ఒకసారి రాసుకుని ఎక్కడ నేను ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తే డెఫినెట్గా మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది. వీటితో పాటు హెయిర్కి ప్యాక్స్ అవి కూడా అప్లై చేయడం అవసరం అంటారు రెగ్యులర్గా? హెయిర్ ప్యాక్స్ చెప్తున్నాను కదా, మీరు హెయిర్ ప్యాక్ కంటే కూడా మీరు ఇంటేక్ ఒకటి ఇంపార్టెంట్. ప్యాక్స్ వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది, ఉండకుండా ఏముండదు. మన మెంతులు, పెరుగు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి, అవన్నీ ప్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ప్యాక్ పెట్టుకోవడం వల్లే ఏదో పొడుగ్గా అయిపోతుంది హెయిర్ అంటే దట్స్ నో అనమాట కంప్లీట్గా. ఓకే, సో ఈ నేను చెప్పిన చిన్న చిన్న ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ తినుకుంటూ, ఇప్పుడు నేను చెప్పిన 5 ఫుడ్ ఏవైతే ఉన్నాయో అవి నేను రెగ్యులర్గా తీసుకుంటాను. వారంలో అట్లీస్ట్ 2 టైమ్స్ అన్నా నేను ఇవన్నీ. మిరియాలు అంటే రెగ్యులర్గా వెళ్తుంది, ఆల్మోస్ట్ ఎవ్రీడే. అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ అదేయో, లేకపోతే నేను తినే ఆహార ఫుడ్లో ఎందులోనో ఒక దాంట్లో మిరియాలు యాడ్ చేయడము అలాంటివి చేస్తాను. మిరియాలు రెగ్యులర్గా వెళ్తుంది, పాలకూర రెగ్యులర్గా వెళ్తుంది, సోయాబీన్స్ తింటాను, డేట్స్ ప్రతిరోజు పొద్దున్న తినే నట్స్తో పాటు డేట్స్ తినేస్తాను. సో అందుకని దీన్ని ఏదో పెద్ద ప్రాసెస్ లాగా చూడకూడదు. సో డైలీ ఒక రొటీన్ లాగా మనం ప్లాన్ చేసుకుంటే మీరు చూడండి, హ్యాపీగా జుట్టు ఊడకుండా ఫస్ట్ కంట్రోల్ అయ్యి దాని తర్వాత ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది, తర్వాత నార్మల్గా హెయిర్ పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఒక చిన్న ఆనియన్ జ్యూస్ పెట్టుకుంటాం మనం తలకి, ఉల్లి రసం, ఉల్లిపాయతోటి. ఈ మధ్య చాలా బియ్యం కడిగిన నీళ్ళు ఒకటి, ఉల్లిపాయ రసం ఒకటి, ఇవన్నీ చాలా వైరల్ అయినాయి. అయితే ఆనియన్ జ్యూస్ ఒకటి ఏంటంటే కరెక్షన్, ఇక్కడ చాలామంది పెద్ద ఉల్లిపాయలు దాన్ని జ్యూస్ చేసేసి అవి పెట్టుకుంటూ ఉంటారు. హెయిర్ పెరగడానికి మనం వాడాల్సిన ఆనియన్స్ ఏంటంటే, మనం సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, షాలెట్స్ అంటారు, చిన్న చిన్న ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలు అయితే బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి మీ హెయిర్కి. సో హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఎవరైతే ఆనియన్ జ్యూస్ వాడదాం అనుకున్న వాళ్ళు, ఈ చిన్న ఉల్లిపాయలు, చిన్న చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటే ఆ ఉల్లిపాయలు తీసుకొని వాటిని జ్యూస్ చేసి అది వడకట్టేసి అందులో మీరు కొన్ని డ్రాప్స్ ఆఫ్ రోజ్మేరీ ఆయిల్, కొంచెం ఆముదము, కాస్త కొబ్బరి నూనె ఇవి కలిపి దాన్ని దూదితోటి మీ హెయిర్కి పెట్టుకుంటే వారంలో 1 or 2 times పెట్టుకుంటే సరిపోతుంది. దీనివల్ల కూడా హెయిర్ గ్రోత్ చక్కగా ఉంటుంది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ వనజక్క, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఇది చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన జుట్టు 7 రోజుల్లో పెరగడానికి మరి వనజక్క పాటించే చక్కటి ఆహార నియమాలు కూడా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.